ఈ వీడియో కానీ ఇంగ్లీష్లో వస్తా అంటే ఇలా తెలుగులో మార్చుకోండి. చూడండి సాఫ్ట్గా ఎంత బాగా తునుగుతుందో, చూసారు కదండి, ఈజీగా తునుగుతుంది. ఎంత బాగుందండి చపాతీ అనేది. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఎప్పుడు తినే చపాతీ కాకుండా ఇలా ఓట్స్ తో చపాతీ చేసుకుందామండి. డిఫరెంట్ కి డిఫరెంట్, టేస్ట్ కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఈ ఓట్స్ చపాతీకి కావాల్సిన పదార్థాలు అలాగే మెజర్మెంట్ చూద్దాం రండి. ఒక గ్లాసు ప్లెయిన్ ఓట్స్, ఒక చిన్న కట్ట పాలాకు, కొద్దిగా కొత్తిమీర, అరించి అల్లము, ఒక రెబ్బ వెల్లుల్లి. ముందుగా మనం ప్లెయిన్ ఓట్స్ని మిక్సీకి వేసి పౌడర్ చేసుకొని జల్లి పెట్టుకోవాలండి. అప్పుడు మనం గోధుమ పిండి లాగా వస్తుంది. చూడండి, ఇలా మనం గోధుమ పిండిలాగా పౌడర్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని జల్లి పెట్టేస్తామండి. జల్లి పెట్టేస్తే మన పిండి అనేది మెత్తగా వస్తుంది కదా, కాబట్టి జల్లి పెట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టినాక జల్లిడి పెట్టుకోవాలండి, ఎందుకంటే నూకుగా ఉంటుందండి. చూసారా, నూకుగా ఉంది, ఇంకా కొంచెం పౌడర్ పడుతుందండి. కాబట్టి జల్లి పెట్టుకుంటే మనం రుద్దుకునేటప్పుడు బాగుంటుందండి చపాతీ. చూడండి, ఈ బరకగా ఉండేది నిలిసిపోయిందండి. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం వేసుకోవాలండి. కాబట్టి అప్పుడు వేసేటప్పుడు ఈ నూకుగా ఉండేది వేసి పట్టేయచ్చండి. మీకు కొంచెంగా చేసి చూపిస్తున్నానండి. మీరు కావాలంటే ఎంత కావాలో అంత, ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి వేసుకోండి. ఓట్స్ అనేది ఎప్పుడు మనం పాలల్లో ఇలా చేసుకొని తింటా ఉంటాం కదండి. ఇట్లా డిఫరెంట్గా చపాతీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. చూడండి, మన చపాతీకి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పాలాకు, కొత్తిమీర ఉంది కదండి, దీన్ని కడిగేసి మిక్సీ పట్టేద్దాం. పాలాకు, కొత్తిమీర ఇలా 2 సార్లు కడుక్కోవాలండి. ఇప్పుడు కడుక్కున్న తర్వాత నీళ్ళంతా బాగా వడగలించి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు కట్ చేసి అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే మిక్సీ పట్టేదే కదా, కాబట్టి నేను ఇలానే వేస్తున్నాను. ఇప్పుడు ఇదే నీళ్ళలోనే అల్లము, తెల్లగడ్డ కూడా కడిగేసేద్దాము. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ పేస్ట్తోనే మనం చపాతీ పిండి కలిపేది. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. చూడండి, ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇందులోకి వేసేద్దాము. రుచికి సరిపోయినంత సాల్టు, ఉప్పు వేసాం కదండి, కొద్దిగా అట్లా కలుపుకుందాము. ఇప్పుడు పిండి వేసుకుందాము. పిండి మనం ఒత్తుకునే కూడా పెట్టుకోవచ్చండి, లేదంటే మన ఇంట్లో ఆటా పిండి ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసుకొని చేసుకోవచ్చు. పిండి అనేది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. ఒకే పర్ ఎక్కువ వేసినారనుకోండి, ఒకటి టెన్ అయిపోవచ్చు, లేదంటే మెత్తగా అయిపోవచ్చు అండి. కాబట్టి చూసి కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలండి. చూడండి, నూనె వేసుకుందాం. ఇప్పుడు కొంచెం అంటుగా వస్తుందండి. మనం నూనె వేసుకొని కలుపుకున్నామంటే అనేది రాదు. కరెక్ట్ మెజర్మెంట్ అంటే చేతికి అంటుకోకూడదండి. పిండి అనేది అంటుకుంటా ఉంది అంటే కొంచెం మెత్తగా ఉన్నట్లు. అప్పుడు మీరు ఇట్లా పిండి ఉంటుంది కదండి, ఆ పిండి కొంచెం వేసి కలుపుకోండి. అది వేసుకున్నాక కొద్దిగా నూనె వేసుకున్నారంటే చేతికి ఎక్కడ అంటదండి. మన చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలానే కలపాలండి ఈ పిండి. చూసారు కదండి, ఫస్ట్ మనం వేసినప్పుడు గిన్నెకి కూడా బాగా అతుక్కునిందండి పిండి అనేది. మన గిన్నె చూడడానికి కూడా పిండి అంతా అలానే ఉన్నింది. ఇప్పుడు ఆయిల్ వేసి మనం కొంచెం పిండి వేసే ముందరికి మన చేతికి అతుక్కోలేదు, అలాగే గిన్నెకి కూడా ఎక్కడ అతుక్కోలేదండి. అంతే అండి, మన చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకున్నామంటే చపాతీలు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదండి, ఇలా కలిపేసినాం కదా, 10 నిమిషాలు పక్కన పెట్టేస్తామండి. దీనికి కాంబినేషన్గా కర్రీ చేయాలి కదండి. మామూలుగా మనం చపాతీ చేస్తూ ఉంటే పన్నీరు, చెన్నా మసాలా ఇలా కర్రీలు చేస్తూ ఉంటాం కదండి. కాకపోతే ఈరోజు నేను డిఫరెంట్గా ఒక కర్రీ చేస్తున్నాను. అది కూడా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా అయిపోతుందండి. దీనికి అసలు సిసలైన కర్రీ అండి. ఈ మన వెరైటీ కర్రీకి 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు, 2 చిన్న పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు ప్యూరీ చేసుకున్నామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అరకప్పు పెరుగు తీసుకున్నాము. ఇదేంది అక్క ఎర్రగడ్డలు తీసుకొని కర్రీ అంటా ఉంది అని అనుకుంటున్నారా? కాకపోతే అండి ఎర్రగడ్డలతోనే చేస్తున్నాము. ఈ ఎర్రగడ్డలు ఇట్లా లేయర్లుగా తీసుకొని దీంతో ఒక కర్రీ చేస్తున్నామండి. ఈ చపాతీకి సూపర్ డూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఇట్లా మీరు ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు, దానికి నేను గ్యారెంటీ. ముందుగా ఎర్రగడ్డలు తొక్క తీసి కడుక్కునేస్తామండి. ఎర్రగడ్డ కూడా ఉంది, పెద్దగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ మొదలు ఉంటుంది కదండి, దీన్ని తీసేయండి. ఇప్పుడు దీన్ని పెద్ద సైజులో కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం దీన్ని ఇలా విడదీసుకోవాలండి. ఇలా విడదీసుకుంటే కర్రీలో చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ ఇలా విడదీసుకున్నామంటే సరిపోతుంది.
ఈ కర్రీ అనేది మా ఆడపడుచు నేర్పించిందండి. తమిళనాడులో చేస్తారు. ఇక్కడ వచ్చి వంగాయం కర్రీ అంటారండి. మన ఆంధ్రాలో అయితే మనం పెట్టుకోవాలండి పేరు. కాబట్టి నేను ఉల్లిపాయల కర్రీని పెడుతున్నానండి. ఈ కర్రీకి మీరేం పేరు పెడతారో కామెంట్ చేయండి. ఇలా అన్ని లేయర్లుగా తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనం కళాయి పెట్టుకొని నూనె పోసి ఇవి ఫస్ట్ వేయించి పక్కన తీసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేయించుకుందాం. ఎర్రగడ్డలు కొద్దిగా వేగాలండి. అప్పుడు ఎర్రగడ్డలు పక్కన తీసుకునేయాలి. ఇప్పుడు ఇది వేగుతూ ఉంటుంది. మనం పచ్చిమిర్చి కట్ చేసుకునేద్దాం. ఈ కర్రీకి సన్నగా రౌండ్గా కట్ చేస్తున్నానండి. ఎర్రగడ్డ మధ్యలో కలబెడుతూ ఉండాలండి, అలానే వదిలేయకూడదు. మళ్ళీ అనేది ఎర్రగడ్డ వేయించలేదండి, మనము కర్రీలో అలానే వేసేస్తాము. చూడండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీయేద్దాం మనము. ఇప్పుడు ఇందులోనే నూనె వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు వేగతానే రుబ్బి పెట్టుకున్నాం కదండి. టమాటా ప్యూరీ వేసేద్దాం. దీంతోనే కొద్దిగా రుచికి సరిపోయినంత కల్లుప్పు, కొద్దిగా పసుపు, ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి టమాటా అనేది. ఇది వేగే కొంచెం టైం పడుతుంది కదా, ఆ లోపల మనం పెరుగు బాగా బీట్ చేసుకుందాం. మన టమాటా కూడా వేగిపోయిందండి. ఆయిల్ సపరేట్ అయ్యిందంటే టమాటా వేగిపోయినట్లండి. ఇప్పుడు మన కారప్పొడి వేసుకుందాము. మనం ఇంట్లో చేసిన కారప్పొడి కాబట్టి నేను ఇక్కడ 1/2 స్పూన్ వేస్తున్నానండి. మీ ఇంట్లో కానీ మిరప్పొడి ధనియాల పొడి సపరేట్గా ఉంటే 1 స్పూన్ ధనియాల పొడి వేస్తే 1/2 స్పూన్ కారం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అంతా బాగా వేగిందండి. మనం పెరుగు బీట్ చేసుకున్నాం కదండి, అది వేసుకునేస్తున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసానండి. చూడండి థిక్గా గ్రేవీ లాగా ఎంత బాగుందో. ఇప్పుడు మనము ఎర్రగడ్డలు వేయించుకున్నాం కదండి, ఇది వేసేస్తున్నాను. అంతే అండి, సింపుల్గా మన ఎర్రగడ్డల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆపేస్తాము. చూడండి ఇలా ఉడికేటప్పుడు ఒకసారి కలబెట్టేసి మనం స్టవ్ ఆపేస్తున్నామండి. చూడండి ఎంత బాగుందో కర్రీ. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చపాతీ చేసుకుందాము. ఇప్పుడు మనం ఓట్స్ చపాతీ పిండి చూద్దామండి. చూడండి చపాతీ పిండి అనేది పర్ఫెక్ట్గా ఉందండి. చూసారా, మన చపాతీ పిండి ఎలా అయితే ఉండాలో అలానే ఉందండి. చూడండి చేతికి కూడా ఎక్కడ అంటుకోలేదండి. ఇప్పుడు మనం దీన్ని ఉండలు చేసుకుందాము. ఇప్పుడు మన చపాతీ ఏ సైజు కావాలో అంత తీసుకోండి పిండి. నేను ఇక్కడ మీడియం సైజ్ చేస్తున్నాను. ఇంకొకటండి, ఇది మడత పెట్టంత రుద్దేకి అయ్యలేదండి, ఒకేసారి రుద్దేది. చాలా ఈజీగా అయిపోతుందండి. మామూలుగా మనం డయట్లో ఉన్నప్పుడు ఓట్స్ అంతా తింటానే ఉంటాం కదండి, అలాంటి టైంలో ఇలా డిఫరెంట్గా చపాతీ చేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మన చపాతీలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలండి. మనం ఓట్స్ పిండి చేసుకుంటాం కదండి, అది కానీ ఖాళీ అయిపోయిందంటే మన ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదండి, అది తీసుకోవచ్చు. ఇలా నెమ్మదిగా చేసుకోవాలండి, ఎందుకంటే సైడ్లో క్రాక్ వస్తుందండి. అలా రాకూడదు అంటే నెమ్మదిగా రుద్దుకోవాలి. ఇది మడత పెట్టి కూడా రుద్దే పని లేదండి, అలానే రుబ్బుకోవచ్చు. ఇలా అన్నీ ఒత్తుకునేద్దాము. ఒకేసారి ప్రెస్ చేసి రుద్దొద్దండి, ఎందుకంటే సైడ్లో క్రాక్ వస్తుంది. కాబట్టి లైట్గా రుద్దండి. పెనం వేడెక్కిందండి, చపాతీ కాల్చుకుందాము. చూడండి నెమ్మదిగా తిప్పించుకోవాలండి. 2 సైడ్లు తిప్పించుకున్నాక ఆయిల్ వేసుకోవాలండి. మీకు ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చండి, వద్దంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా
ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి చపాతీ అనేది. చూడండి మన చపాతీ రెడీ. ఫస్ట్ వేస్తాం కదండి ఆ పక్క ఇలా 2 పక్కల కాల్చుకోవాలండి. మళ్ళీ ఇంకోసారి తిప్పించినాక ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే వేసుకోండి ఆయిల్, లేవద్దంటే స్కిప్ చేయండి. అంతే అండి మన చపాతీలు రెడీ. చూడండి చపాతీలు కూడా మంచి లేయర్ లాగా వచ్చింది చూసారండి. చూడండి ఎంత బాగా మంచి లేయర్ లాగా వచ్చిందండి. అలానే సాఫ్ట్గా కూడా ఉంటుందండి. చూడండి ఇట్లే తెలుస్తుందండి తునిగిందంటే చపాతీ ఎంత సాఫ్ట్గా ఉంటే తునుగుతుందనేసి. డైట్లో ఉన్న వాళ్ళకి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. చూడండి సాఫ్ట్గా ఎంత బాగా తునుగుతుందో చూసారు కదండి. ఈజీగా తునుగుతుంది. ఎంత బాగుందండి చపాతీ అనేది. ఇప్పుడు కర్రీ వేసుకుందాము. ఈ చపాతీకి సూపర్ డూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చూడండి పొరలుగా భలే వచ్చిందండి, లేయర్లుగా. చూడండి మనం తుంచినా కానీ లేయర్లు కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. టేస్ట్ ఉంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉందండి. మీరు ఇలా ట్రై చేసుకోండి. ఎప్పుడు ఓట్స్ అలానే తినేది కాకుండా ఇలా చపాతీ ట్రై చేశారంటే ఇష్టంగా తింటారండి. మనకు బోర్ అని కూడా అనిపించదు. కాబట్టి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలానే హెల్దీ అయిన రాగి రొట్టి మన ఛానల్లో ఉందండి, క్లిక్ చేసి చూడండి. అది కూడా సాఫ్ట్గా మెత్తగా పేపర్ లాగా ఎన్ని గంటలైనా మెత్తగానే ఉంటుందండి. మధ్యాహ్నానికి ఈజీగా లంచ్ బాక్స్ తీసుకువెళ్ళొచ్చండి. ఇలాంటి హెల్దీ రెసిపీలతో మళ్ళీ కలుస్తాం. బాయ్.